అగో అప్పుడు ఆ మహాపరమశివుడు వచ్చేసి వద్దు వద్దు అని చెప్పి ఆత్మ ఆ లింగాన్ని ఇస్తాడు. అదిగో ఒక్కొక్క తలని నరికేస్తాడు, తన తానే. అదిగో అండి. అప్పుడు నారద మునేంద్రుడు విఘ్నేశ్వరుడు చెప్తారు ఇది లెక్క అని. అది అప్పుడు చిన్న పిల్లల్లాగా వెళ్తాడు, అంటే గొల్ల కాపురం ఏదో అనుకుంటా. అది అప్పుడు చెప్తాడు, ఇది నేను సంధ్యావాణిలో స్నానం చేసేసి వెళ్తాను, సో నువ్వు దానివల్ల ఏంటంటే నువ్వు ఉండు కిందన పెట్టక అని చెప్తాడు. కిందన అదిగో పెట్టద్దు అంటే ఉట్టిదే ప్లానింగ్ పక్కా. ఇదంతా విష్ణుమూర్తి చేసిన మాయ. అలా కోరుని పెట్టేస్తాడు విఘ్నేశ్వరుడు. అప్పుడు అదిగో అప్పుడు నువ్వు అలా పెడతామని చెప్పి 2 మొట్టికాయలు కొడతాడు రావణాసురుడు విఘ్నేశ్వరుడికి. అప్పుడు ఆ పరమశివుని ఎంత తీసినా రాదు. అప్పుడు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు అప్పుడు ప్రత్యక్ష అవుతారు. అప్పుడు ఆ పిల్ల రూపంలో ఉన్నది కాబట్టి విఘ్నేశ్వరుని అతను కూడా ఇస్తారు నిజరూప దర్శనం. అది ఇక్కడ మొట్టికెళ్ళి పెడతారు. అది ఇక్కడ అప్పుడు ఆకాశం నుంచి వస్తారు వాళ్ళు. అది ఎంతలాదే ఒక్కొక్క అప్పుడు అలా లాగడం వల్ల ఎక్కడెక్కడో తుల్లితే అదే 5 ఒక్కొక్క ప్లేస్లో ఒక పడతారు. అదిగో ఇక్కడ ఉన్నది మృదేశ్వరం, ఇప్పుడు మనం ఉన్న టెంపుల్. ఇది గుణవేశ్వరం, ఇది ధర్వేశ్వరం, ఇది సంజీవేశ్వరం, ఇది గోకర్ణ. అదే ఉదయాన్ని మనం ఎక్కడికి వెళ్ళాం గోకర్ణ. ఇదండి ఈ స్టోరీ. ఇంకా ఉంది తెలుసుకుందారండి. గోకర్ణ టెంపుల్ ఇది సజ్జేశ్వరం, ఇదిగో ధారేశ్వరం. అది ఇది వెళ్ళదు, ఈ రెండే వెళ్ళదు మేము. ఇంకో గుణేశ్వర టెంపుల్కి వచ్చాం, మురుదేశ్వర టెంపుల్కి వచ్చాం, గోకర్ణ. ఇంకా 2 వెళ్ళాలి మేము. అయిపోయిందండి. ఓం నమః శివాయ. Bye friends.